అంబటి రాంబాబు కూతురు మౌనిక రాజకీయాల్లోకి రాబోతున్నారంటే అవుననే అంటున్నాయి వైసీపీ వర్గాలు. తండ్రి రాంబాబుపై దాడి తర్వాత మొదటిసారి మీడియా ముందుకొచ్చారు మౌనిక. కూటమి ప్రభుత్వం దాడులను తప్పుపడుతూ ప్రశ్నల వర్షం కురిపించారు. అంబటి కుమార్తె మౌనిక బయటకు రావడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ చోటు చేసుకుంది. రాజకీయాల్లోకి వచ్చేందుకు అవసరమైన మాట తీరు, పద్ధతి, విధానంపై జోరుగా చర్చ జరుగుతోంది. అంబటి కూతురు రాజకీయ రంగ ప్రవేశం ఉంటుంది అంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. మొదటిసారి మీడియా ముందుకు వచ్చి వైసీపీ శ్రేణులను ఆకట్టుకున్నారు మౌనిక. అంబటి వారసురాలు మౌనిక అంటూ ప్రచారం జరుగుతోంది. అడగాలనుకుంటున్నాను. కాపు సామాజిక వర్గంలో నేను పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను. అయితే ఇవాళ మీ బలం చూసుకొని కాపు కులస్తులందరూ ఆళ్ల పట్లే ఉన్నారు అనే ఒక బలాన్ని చూసుకొని ఇవాళ కాపు మహిళలమైన మమ్మల్ని తిడుతూ కాపు అనే కుల ప్రస్తావనతో పాటు బూతులను జోడించి లకారాలు జోడించి మమ్మల్ని తిడుతూ స్త్రీలని మా ఇంటి మీద దాడి చేసి ఇవన్నీ పగలగొట్టారు. దీనికి పవన్ కళ్యాణ్ గారి బలము అడ్వాంటేజ్ గా తీసుకున్నారు వాళ్ళు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహించి దీన్ని ఖండించాలి. తల్లులందరికీ ఉన్నారండి. రాంబాబు గారు తల్లిని మీరు ఎప్పుడైనా చూడొచ్చు. ఆయన ఎప్పుడు ఒక బార్డర్ క్రాస్ చేసి అసభ్య పదజాలంతో ఏది మాట్లాడినప్పుడు క్షమాపణ చెప్తారు, లేదంటే నేను అలా ఉండాల్సింది కాదని కూడా చెప్పారు. మీ తల్లిని అన్నది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. తల్లులనే సాంప్రదాయం ఎక్కడుందో మీ మనసుకు తెలుసు. పురంధేశ్వర్ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు తల్లిని అన్నారని చెప్పి ఆవిడ అన్నారు. నేను చూశాను ఆ వీడియో. నేను ఒక మహిళగా అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు జగన్ గారిని మీ పుట్టుకే తప్పుడు పుట్టుక అని అన్నారు. ఇందులో జగన్ గారి తల్లిని అన్నట్టు కాదా? దీని గురించి ఆవిడ అభిప్రాయాన్ని చెప్పాలి. దీన్ని కూడా ఆవిడ ఖండించాలి కదా. ఒక్కటే చెప్పదలుచుకున్నానండి, మేము వైసీపీ పార్టీ అని చెప్పి ముద్రేసి ఇవాళ పార్టీ అధికారంలో లేదని చెప్పి మేము బలహీనులం అని చెప్పి మా మీద అటాక్ చేస్తూ ఇవన్నీ చేస్తున్నారు. కానీ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది. అన్నిటికీ మించి ఇది తిరుపతి లడ్డు విషయం దగ్గర మొదలైంది. మేము అన్నిటికీ మించి మా నాన్నగారు దేవుడు పార్టీ నిజాన్ని మాట్లాడారు. దాన్ని డైవర్ట్ చేసేదానికి ఆయన క్షమాపణ చెప్పినప్పటికీ కూడా ఇటువంటి దాడులు చేసి భయపెట్టి ఆయన దేనికి భయపడరు కాబట్టి ఇంట్లో స్త్రీల మీదకి వెళ్తే ఆయన భయపడతారనే ఒక చీప్ టాక్టిక్ ని ప్రదర్శించి ఇవాళ మా ఇంటి మీదకి వచ్చారు. రైట్. మౌనిక కామెంట్స్కి సంబంధించి రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ అయితే జరుగుతోంది. అంబటి వారసురాలు మౌనిక అంటూ కూడా జరుగుతున్నటువంటి ప్రచారం ఆ నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు కొత్త ఉత్సాహాన్ని అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది అనేది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏ విధంగా చూడాలి మౌనిక మాట తీరు కావచ్చు, ప్రశ్నించేటువంటి విధానం, కీలక నేతల విషయంలో గతంలో ఇలా జరిగిందని పోలుస్తూ కూడా ఆమె సంధించినటువంటి ప్రశ్నల పరంపర ఏంటి, ఏ విధంగా చూడాలంటారు? రాజకీయ అరంగేట్రానికి సంబంధించి కావచ్చు, ధీటుగా జవాబిచ్చేటువంటి తీరుకు సంబంధించి కావచ్చు. మురళి, రాజకీయాల్లోకి అంబటి కూతురు అంటూ ఒక ప్రచారం అయితే నడుస్తుంది. అయితే ఆ ప్రచారంపై మనము ఇప్పటికిప్పుడు క్లారిటీ ఇవ్వలేము. ఎందుకంటే ఆమె ఏదైతే మౌనిక మాట తీరు కానీ, విధానం కానీ, పద్ధతి కానీ, టీడీపీ కూటమిని పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించడం విధానం కానీ అత్యంత ఆసక్తికరంగా ఉంది. అటు వైఎస్ఆర్సీపీ శ్రేణులనే కాకోకుండా ఏదైతే ప్రజలను కూడా ఆకట్టుకున్న విధానం, తాను అడగాల్సిన ప్రశ్నలను సూటిగా అడిగింది. గతంలో ఏదైతే వైసీపీ నేతలు బూతులు తిట్టారు అంటూ మాట్లాడారో, అయితే ఇప్పుడు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డిని కూడా నేరుగా చంద్రబాబు నాయుడు నీ తల్లికి నువ్వు ఎలా పుట్టావు అనే కోణంలో మాట్లాడారు. అలాంటివి గతంలో ప్రశ్నించలేదు కదా టీడీపీ నేతలు. ఇప్పుడు ఏకంగా తన తండ్రి చేసింది తప్పు అంటూ కూడా ఆమె వ్యాఖ్యలు చేశారు. ఏదైతే తన తండ్రి వ్యాఖ్యలు తప్పు చెప్పిన తర్వాత కూడా కుటుంబం పైన, నేతల పైన, ఇంటి పైన దాడి చేయడం ఏంటి అంటూ ఆమె ప్రశ్నించిన విధానం అటు వైఎస్ఆర్సీపీ శ్రేణులే కాదు, యావత్తు కాపు సామాజిక వర్గమే కాదు, ప్రజలను ఆకట్టుకున్న రీతిలో ఉంది. ఎస్, అంబటి రాంబాబు కూతురు చాలా చక్కగా మాట్లాడుతుంది అనే అంశం అయితే జనాల్లోకి వెళ్ళింది. అయితే రాబోయే రోజుల్లో అంబటి రాంబాబు కూతురు రాజకీయ రంగ ప్రవేశం ఉంటుందా లేదా అనే అంశం పక్కన పెడితే, ప్రస్తుతం ఆమె మాట్లాడిన విధానం కానీ, ఆమె మాట్లాడిన తీరు కానీ, రాబోయే రోజుల్లో అంబటి ఏమైనా రాజకీయాల్లోకి తన కూతురు ఎంట్రీ చేస్తారా అనే ఒక ఆసక్తికరమైన చర్చ అటు వైఎస్ఆర్సీపీలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికే చాలా మంది మహిళా నేతలకు ఆయా పార్టీలు అవకాశాలు ఇస్తున్నాయి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా అంబటి రాంబాబు కూతురుని ఏమైనా
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వమని అంబటి రాంబాబు సజెషన్ చేస్తారా లేదా అనేది కూడా ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది మురళి. అంటే వైసీపీ వర్గాలు ఏం చెప్తున్నాయి దీనికి సంబంధించి? ఇప్పటికిప్పుడు అంబటి రాంబాబు జైల్లో ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి పొలిటికల్గా యాక్టివ్ అవుతున్నారు అనేటువంటి మాట నియోజకవర్గంలో ఇప్పుడు వారి కుటుంబం ఉన్నటువంటి సిచ్యువేషన్ని డీల్ చేసే విధానానికి సంబంధించి కూడా ఒక జోరుగా చర్చ కూడా జరుగుతుంది కదా కిరణ్, దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు మనం? మురళి, ఇప్పుడు టీడీపీ కూటమి నేతలు చెప్పే విధానం ప్రకారం గమనించినప్పుడు అంబటి రాంబాబును కాపాడడానికి సేఫ్టీ ఇవ్వడానికి మాత్రమే అరెస్ట్ చేశామంటూ చెబుతూనే పలు కేసులు నమోదు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 16 కేసులు అంబటి రాంబాబు పైన నమోదు చేశారు. ఆ కేసుల పైన కూడా వాళ్ళు న్యాయపరంగా చట్టపరంగా పోరాడతామంటూ ప్రకటన కూడా చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి నేరుగా అంబటి రాంబాబు కుటుంబానికి పరామర్శకెళ్లారు, నేరుగా పరామర్శించారు. అంబటి రాంబాబు భార్యతో పాటు అంబటి రాంబాబు కూతురులో కూడా నేరుగా ధైర్యం చెప్పారు. నేడు అంబటి రాంబాబు కూతురు, మూడవ కూతురు అమెరికాలో అంటే ఆమె కూడా స్పందించారు. జగన్మోహన్ రెడ్డి మా ఇంటికి వచ్చారు, జగన్మోహన్ రెడ్డి మాకు అండగా నిలబడ్డారు. మీరు ఆ రోజు 100 మంది మా కుటుంబం మీద దాడి చేస్తుంటే ఈ రోజు 1000 మంది 1,00,000 మంది మా ఇంటికి వచ్చారు. మేమంటే ఏంటి, జగన్ అంటే ఏంటి అనేది మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారంటూ ఆమె సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. ఇదే విధంగా మరో పక్క ఏదైతే అంబటి రాంబాబు కూతురులు రాజకీయ రంగ ప్రవేశం చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటే వైఎస్ఆర్సీపీ నుంచి ఒక సమాచారం అయితే వినిపిస్తుంది. ప్రస్తుతం ఏదైతే అంబటి రాంబాబు వారసత్వం అంశం కూడా తెరపైకి వచ్చింది, ఇది చర్చ నడుస్తుంది. మరోపక్క టీడీపీ కూటమిని కూడా ఆమె నేరుగా ఆమె ప్రశ్నించిన విధానం ఎక్కడ కూడా ఒక్క మాట కూడా తూలకోకుండా నేరుగా ఏ మాట ప్రశ్నించాలని అదే మాట ప్రశ్నించారు. మేము కాపు సామాజిక వర్గం మహిళల మీద దాడి చేయొచ్చా, ఇది కరెక్టా? ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన పవన్ కళ్యాణ్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గతంలో విమర్శించారన్న నేపథ్యంలో మా ఇంటిపై, మా కుటుంబంపై, మహిళలపై దాడి చేసిన పవన్ కళ్యాణ్ ను నోరు తెచ్చే పరిస్థితి లేదా అంటే ఆమె ప్రశ్నించిన విధానం అటు సూపర్లను కానీ ఇటు నేతలను కానీ ఆకట్టుకున్న తీరైతే చాలా బాగుంది, పద్ధతిగా మాట్లాడుతుందనే ఒక పేరైతే ప్రచారం నడుస్తుంది. అంబటి రాంబాబు ఫర్దర్ గా ఏ నిర్ణయం తీసుకుంటారా, ఈ రాజకీయ ఆరక్షణ ఉంటుందా లేదా అనే అంశం పక్కన పెడితే న్యాయపరంగా చట్టపరంగా ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుంది. జగన్ నేను అండగా ఉన్నాను, మీరు భయపడాల్సిన అవసరం లేదంటూ వైసీపీ అధినేత నేరుగా అంబటి రాంబాబు ఇంటి గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో అంబటి రాంబాబు ఉన్న ఇంటికి వెళ్లారు, పరామర్శించారు, మాట్లాడారు, ధైర్యం నింపారు, భరోసా నింపారు. అయితే అంబటి రాంబాబు కూతురు కూడా చాలా కాన్ఫిడెంట్ గా రాబోయే రోజుల్లో అంబటి రాంబాబు వారసత్వాన్ని కొనసాగిస్తారనే ఒక చర్చ అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మొదలైంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. రాజకీయాల్లోకి అంబటి రాంబాబు కూతురు మౌనిక రాబోతున్నారనేది కూడా వైసీపీ వర్గాల్లో జోరుగా జరుగుతున్నటువంటి చర్చ. ప్రస్తుతం అంబటి రాంబాబు కుటుంబం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబాన్ని లీడ్ చేసే విధానం కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేస్తున్నటువంటి విధానం కానీ, ప్రెస్ మీట్లో ఆవిడ మాట్లాడుతున్నటువంటి మాట, ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, అలాగే రాజకీయ వర్గాలకు కూడా నేరుగా సంధిస్తున్నటువంటి ప్రశ్నించే విధానానికి సంబంధించి కూడా రాజకీయాల్లో ఉండాల్సినటువంటి నేత అనేటువంటి అభిప్రాయమే అక్కడ వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. రాబోయే ఎన్నికల్లో కీలకంగా ఆ నియోజకవర్గంలో వ్యవహరించబోతున్నారు అనేది కూడా కీలకంగా చెప్తున్నటువంటి పరిస్థితి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి జోరు చర్చ, సీనియర్లందరినీ కూడా పార్లమెంటుకు పంపించి యువ నాయకత్వాన్ని, వారి కుమారుల్ని, వారి వారసుల్ని అసెంబ్లీకి పంపాలనేటువంటి దానికి సంబంధించి అధినేత జగన్మోహన్ రెడ్డి వద్ద సీనియర్ నేతలందరూ హామీ తీసుకున్నారనేది కూడా జోరుగా జరుగుతున్నటువంటి చర్చ. చూడాలి ఏ విధంగా ఉండబోతోంది అనేది.